తొక్క మాట్లాడితే ఎంపీ శివప్రసాద్లకి ఏమన్నా వేషాలు వేస్తున్నారా ఇది తల్లి నువ్వు గాని నేను పెళ్లి చేసుకున్నావు అనుకో 1 hour కన్నా ఎక్కువ కాపురం చేయదనిపిస్తుంది నాకు. హాయ్ డర్డ్. ఒరే 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 ఏంట్రా ఇది? ఇది మన ఇంటి హోమ్ థియేటర్ కాదురా, పబ్లిక్ సినిమా థియేటర్. పైగా దీనికి నేను మేనేజర్ని. ఎరా మొన్న చూసింది వీళ్ళు కాదే? వాళ్ళు ఫేస్బుక్ ఫ్రెండ్స్ డర్డ్. మరి నిన్న ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్, ఇవాళ ట్విట్టర్ ఫ్రెండ్స్. యారా నా కొడక, నీకు గర్ల్ ఫ్రెండ్స్ ని సప్లై చేయడానికి వాడు విధమైన యాప్లు తయారు చేయాలరా. యాప్లు. హ్యాపీ ఫాదర్స్ డే డాడ్. గివ్ మీ ఫ్లయింగ్ హగ్. ఏడ్చావు. ఇవాళ ఫాదర్స్ డే ఏంట్రా? ఫాదర్ ఉన్న ప్రతి వాడికి ప్రతిరోజు ఫాదర్స్ డే అని కే పాల్ గారు చెప్పారు. అతను అలా చెప్పాడా? తీ డబ్బులు తీ. అభి సార్ లవ్ లో పడ్డారు. చెప్పరేంటే? ఒక్కసారి పోరడు ప్రేమల పడ్డాడనుకో రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదు. రాము గారికి ఈ విషయం తెలుసా? ఏ మ్యాటర్ అయినా ముందు డాడీకే చెప్తాను కదా. అయితే నీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. ఏంటది? ఒక్కసారి ఆ స్క్రీన్ చూడు. నాన్నగారు, ఏంటి? నేనొక బృహత్తరమైన నిర్ణయం తీసుకున్నాను. ఏంటది? 1000 మంది మగాల్లో 999 మంది పెళ్లి చేసుకుని జీవితంలో అధాపాతాళానికి వెళ్ళిపోయారు. ఒక్కళ్ళు మాత్రం పెళ్లి చేసుకోకుండా అబ్దుల్ కలాం అయ్యారు, రతన్ టాటా అయ్యారు, వాజ్పేయి అయ్యారు, యోగి ఆదిత్యనాథ్ అయ్యారు. నేను కూడా ఆ ఒక్కడిని అవ్వాలనుకుంటున్నాను. సిద్ధార్థుడు ఇల్లు వదిలితే గౌతమ్ బుద్ధుడయ్యాడు. వేమారెడ్డి ఇల్లు వదిలి వేమనయ్యాడు. నేను కూడా ఇల్లు వదిలి హిమాలయాలకు వెళ్ళిపోతా. గురుకులాలు స్థాపిస్తా. నా జీవితం ఆధ్యాత్మిక సేవకి అంకితం. బ్రహ్మచారి మఠంలో సన్యాసం తీసుకుంటున్నాను నాన్నగారు. ఆశీర్వదించండి. విజయలక్ష్మి ఇల్లు వదిలితే సిల్క్ స్మిత అయింది. కరణ్జిత్ కౌర్ ఇల్లు వదిలితే సన్నీ లియోన్ అయింది. ఇలాంటి ఎదవలాజికల్ చెప్పొద్దని చెప్పు. చెప్తున్నాను, బ్రెయిన్ మాత్రం వాడిది, టోటల్ బాడీ నాది. వాడి అబ్బా అన్రొమాంటిక్ గాడు. ఒరే రామ్, బ్రహ్మచారి మఠం బ్రహ్మచారి లైఫ్ వద్దురా. నా గర్ల్ ఫ్రెండ్ 1 hour మదర్ తెరేసారా. ప్రేమ అనే 2 అక్షరాలు జీవితం అనే 3 అక్షరాలని నాశనం చేస్తాయి. నా మాట వినరా. నీకు నచ్చుద్రా. నా బ్రో కదూ, నా బుజ్జి కదూ. నా మాట విను. బ్రహ్మచారి మఠం పుచ్చుకోరా, చాలా గొప్పదిరా. అమ్మా కొడితే నిన్ను నీ అప్ప. డాడీ చూడు ఫ్రెండ్, వాడు మఠం అంటున్నాడు. ఓన్లేరా, ఈసారికి ఇలా కానిచ్చేద్దాం. కానిచ్చేద్దామా? నీకు అర్థమవుతుందా? చిన్నప్పుడు నా క్రికెట్ అంటే ప్రాణం. ఆ క్రికెట్ కే నన్ను దూరం చేశాడు కదా నాన్న. సార్ 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 రంజీ ప్రాబబుల్స్ లో నా పేరు లేదేంటి సార్? సారీ అభిరామ్, ఒక్కోసారి నువ్వు అద్భుతంగా ఆడుతూ ఉంటావు. ఓడిపోయి మ్యాచ్ కూడా గెలిపించేస్తూ ఉంటావు. కానీ ఒక్కొక్కసారి బ్యాటే పట్టుకుంటూ రానివాడిలాగా గెలిచే మ్యాచ్ కూడా ఓడిచ్చేస్తూ ఉంటావు. యూ హ్యావ్ సమ్ ప్రాబ్లం. యు ఆర్ అన్ఫిట్ ఫర్ క్రికెట్. సారీ. అలా క్రికెట్ కి దూరం చేసి వాడు చెస్ అన్నాడు. నేను సినిమాలంటే వాడు స్టడీస్ అన్నాడు. నేను లవ్ అంటే వాడు మొట్టం అంటున్నాడు. మర్డర్ చేసేస్తాను అండి. ఏంటండి వీళ్ళిద్దరు? ఎవరికైనా బయట నుంచి శత్రువులు ఉంటారు. వీడికి వీడే శత్రువు అయిపోతున్నాడేమో అని భయంగా ఉంది. వాడొక రకంగా ఆలోచిస్తున్నాడు, వీడొక రకంగా ఆలోచిస్తున్నాడు. ఇద్దరూ ఒకేలాగా ఎప్పుడు ఆలోచిస్తారు? మా నాన్న భయమే నిజమైంది. వాడు నిజంగానే నా శత్రువు అయ్యాడు. మనం కళ్ళు మూసుకొని ధ్యానం చేసేటప్పుడు ఎవరైతే మనకు కనిపిస్తారో వాళ్లే మన ప్రపంచం. ముయ్యండి కళ్ళు. ప్రభువా, నా కూతురే నా ప్రపంచం. అమ్మడు, లెట్స్ డు కుమ్ముడు. ఎస్, చిరునే నా ప్రపంచం. ఆమె నా ప్రపంచం. కంటపడ్డావా? కనికరిస్తానేమో. ఎంటపడ్డానా? నరికేస్తావా? ఎస్, జూనియర్ ఎన్టీఆరే నా ప్రపంచం. ప్రభాసే నా ప్రపంచం. సూపర్ స్టారే నా ప్రపంచం.
హాయ్ అంకుల్. కాబోయే అల్లుడు గారు ట్రైకాలజిస్ట్ అంటే వెంట్రుకల స్పెషలిస్ట్. ఇప్పుడు సంపాదనంతా బొచ్చు నేనే. బాబు యు ఆర్ 99% సెలెక్టెడ్. కంగ్రాచులేషన్స్. వాట్ ఇస్ ది ఎక్స్ట్రా ఎలిమెంట్? ఎస్ అంకుల్, రితిక్ రోషన్ కి ఉన్నచ్చు నాకు 6 ఫింగర్స్. యు ఆర్ రిజెక్టెడ్. ప్రభువా, ఎక్స్ట్రా ఫింగర్ ఉంది. వాట్? నా డాటర్ కి పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో పాటు అన్ని అంగములు ఉన్నవాడికి ఎక్స్ట్రా అంగము లేనివాడికి మాత్రమే ఇచ్చి పెళ్లి చేయాలని మా డాక్టర్ ఫ్యామిలీ తీర్మానించుకోవడమైనది. ఒరేయ్, ఈ మందు నాకెందుకు అలవాటు చేసావురా? ఇప్పుడు నీకు మందు అలవాటు లేదనుకో, నువ్వు నా క్లాస్ పిక్తావు. అదే నేను నీకు మందు అలవాటు చేస్తే, నేను మందు తెస్తే నువ్వు సోడా తెస్తావు. నిజమే రోయ్. పైగా బయట డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులు పట్టుకుంటున్నారు. ఇల్లే సేఫ్. ఎర్రకోటలో ప్రధానమంత్రి జాతీయ జెండా ఎగరేశారు. సార్ జెండా ఎగరేద్దాం సార్ మనం కూడా. నీ పేరేంట్రా? పంకజ్ సార్. పంకజ్ కాదురా, పంకజం. పోయిన జన్మలో నువ్వు నా కీ పంకజం. పదండ్రా, జెండా ఎగరేద్దాం. తాగి జాతీయ జెండా ఎగరేస్తావేంట్రా? నన్ను ఎవరైనా పాయింట్అవుట్ చేస్తే నాకు నచ్చదు. సౌండ్ పొల్యూషన్. బాడీ గోనిగాల్. నువ్వు తాగింది హెరిటేజ్ పాలు కాదు, మందు. నో పార్టీ టికెట్. పార్టీలో టికెట్ కాదు కదా, పార్టీ ఆఫీస్ లో టీ కూడా దొరకదు. రేయ్ నా కొడక, నువ్వు పంకజం కాదురా పంకజ్. నువ్వు నా కీప్ కాదు, నా స్క్రాప్. నీ బొక్కల ఐడియా వల్ల నా 3 తరాల కోరిక మంట కలిసిపోయిందిరా, మంట కలిసిపోయింది. నాన్న, నాకు ఏ పార్టీ వాళ్ళు టికెట్ ఇవ్వనంటున్నారు. నా కళ్ళు ఊరికే పోదరు రే. గగన్ విహారీ తాగి జాతీయ జెండా ఎగరేసిన కారణంగా దేశం మొత్తం నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి ఇండియన్ గగన్ విహారీని ఇండియా నుంచి వెలివేయాలని డిమాండ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా గగన్ విహారీ దిష్టి బొమ్మల్ని తగలబెడుతున్నారు. తాగి జాతీయ జెండాను ఎగురవేసిన కారణంగా గగన్ విహారీని నగర బహిష్కరణ చేసినట్టు డీజీపీ ప్రకటించారు. ఈ సంవత్సర కాలంలో నగరంలో ఎక్కడైనా కనిపిస్తే 5 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందని తెలియజేశారు. ఏంటి నాన్న, నన్ను నగర బహిష్కరణ చేశారు? నేను నగర బహిష్కరణ కాదురా, దేశ బహిష్కరణ చేయాలి. తుప్పా చదవండి. పడమర కొండల్లో వాలిన సూర్యుడా, పగిలిన కోటలనే వదిలిన మారేడా. పడమర కొండల్లో వాలిన సూర్యుడా, పగిలిన కోటలనే వదిలిన మారేడా. తడిసిన కన్నుల్లో మళ్ళీ ఉదయించి కలలో దేవుడిలా కాపరి. మిస్ యూ నాన్న. పోరే, ఇప్పుడు నేను ఫ్రీ బర్డ్. ఆనాడు రాముడు దశరథుడిని ఇంట్లో వదిలేసి అడవులకెళ్లాడు. కాని నేను మా నాన్ని ఇంట్లో వదలను. హ్యాపీ 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 లవర్స్ డే. లవర్స్ డేనా? ఈరోజు లవర్స్ డే కాదే. లవర్ ఉన్న ప్రతివాడికి ప్రతిరోజు లవర్స్ డే అని చెగువేరా చెప్పాడు. అవును, ఇంతకీ నీ లవరెవరు? హ్యాపీ.